ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట భారీ అవినీతి జరుగుతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్యరాజ్ను కలిసి ప్రాజెక్టులో అవినీతిపై వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఆడిట్ జరగాలని, సిబిఐ విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో 90% ప్రాజెక్టులను ఒకే సంస్థకు అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరంలో 3 ఏళ్లలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై సిబిఐతో దర్యాప్తు జరిపించేలా చూస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ఎక్కడికక్కడ పంప్ లైన్లు విరిగిపోయాయి. చిన్న సునామీ సైజులో ఫౌంటైన్లన్నీ ఎగిసిపడ్డాయి. విషపు నీళ్ళు వచ్చి ఎంతో మంది చనిపోయారు. అయినా కూడా క్రిమినల్ ఛార్జెస్ ఏమైనా పెట్టారా? ఏమీ పెట్టలేదు కదా. ఆ మనిషినేమో కాపాడుకుంటూనే వచ్చారు కదా కేసీఆర్ గారు. ఎందుకని అని అడుగుతున్నాం. జీఎస్టీ, ఒక జీఎస్టీ అధికారి, జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరలే పేర్కొన్న విషయం, కాళేశ్వరం ప్రాజెక్టులో 70,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ కాంట్రాక్టర్ల దగ్గర, సబ్ కాంట్రాక్టర్ దగ్గర 70 కోట్ల నల్ల ధనం ఉంది. దానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది అని ఒక జీఎస్టీ అధికారే చెప్తుంటే ఏమి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కేసీఆర్ అని అడుగుతున్నాం. మీరు యాక్షన్ తీసుకోకపోగా, ఎంక్వైరీ వేయకపోగా అన్ని ప్రాజెక్టులు మళ్ళీ ఆ మనిషికే ఇస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఎలా కనిపిస్తున్నారు తెలంగాణ ప్రజలు? అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారా? పట్ట పగలే ఈరోజు కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి తెలంగాణ సొమ్ముని, తెలంగాణ ప్రజల్ని పట్ట పగలే దోచుకుంటున్న దుర్మార్గులు. ఈ పాపం ఊరికే పోదు కేసీఆర్ గారు. ఈరోజు మేము గవర్నర్ దగ్గరకు వచ్చి ఇదే విషయం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కోరటం జరిగింది. మేమే కాదు, తెలంగాణ ప్రజలు, నిపుణులు, పార్టీలు అందరూ కూడా ఈ విషయాన్ని లేవనెత్తాలి. మాకు అర్థం కాక అడుగుతాము, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎందుకు మాట్లాడట్లేదు? ఎంక్వైరీ జరగాలి అని, సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఎందుకు అడగడం లేదు? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అమ్ముడు పోకపోతే, మెగా కృష్ణారెడ్డికి అమ్ముడు పోకపోతే ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి అనేవాడు ఒక బ్లాక్ మెయిలర్, రేవంత్ రెడ్డి అనేవాడు ఒక దొంగ. మరి అలాంటి వాడు మెగా కృష్ణారెడ్డికి అమ్ముడు పోలేదు అన్న గ్యారంటీ ఏమిటి? ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టచ్చు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతాడు? కేసీఆర్ గారికి వ్యతిరేకంగా అయినా, మెగా కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా అయినా ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ తినాలని చూస్తాడు కదా, ఆయన కాపాడుకోవాలని చూస్తాడు కదా. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మరి బీజేపీ పార్టీ మటుకు ఏం మాట్లాడుతుంది? బండి సంజయ్ మాత్రం డబ్బులు తీసుకోలేదన్న రుజువు ఏమిటి? మీరు రుజువు చేసుకోవాలి అంటే మీరు మాట్లాడాలి కదా. ఈరోజు బండి సంజయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బీజేపీ నాయకుల వరకు అందరూ చెప్తున్నారు అవినీతి జరిగింది అని. మొన్న యూనియన్ మినిస్టర్ షెకావత్ కూడా అదే మాట అన్నారు. కాళేశ్వరంను ఒక ఏటీఎంగా వాడుకుంటున్నారు అన్నారు. మరి వాడుకుంటున్నారు అని మీకు తెలిసినప్పుడు, అవినీతి జరిగింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదు? మీరు అధికారంలో ఉండి సిబిఐ ఎంక్వైరీ వేయగలిగి ఎందుకు వేయటం లేదు? కనీసం వేయాలి అని అన్న డిమాండ్ అయినా ఎందుకు అడగడం లేదు అని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఆ ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు ఏ పార్టీలలో ఉన్నారు? ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? అది రాజకీయ వ్యభిచారం కాదా? బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజలను ఏం ఉద్ధరించింది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే. అంటే 8 సంవత్సరాలకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మన బిడ్డల కనీసం 10 లక్షలో 20 లక్షలో ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ?